వృత్రాసురుడు నాలుకతో చుట్టిపట్టి ఐరావతాన్ని వజ్రాయుధంతో పాటుగా ఇంద్రుని మింగివేశాడు. అప్పుడు లోకమంతా చీకాకు పడింది. చీకటి ఆవరించింది. చుక్కలు నేలరాలాయి. ముసురు వాన కురిసింది. సూర్యచంద్రాగ్నుల కాంతులు మాసిపోయాయి. దిక్కులు తారుమారయ్యాయి. అప్పుడు కందడు భీతి గుందడు ప్రకంపనమొందడు పెద్ద నిత్తురంజందడు దత్తరింపడు విశేషము చెప్పడు వైష్ణవీ జయానందపరైక విద్యను మనంబునదాల్చుచునుండెగాని సంక్రందనుడాని సాచరుని గర్భములో హరిరక్షితాంగుడై. ఇంద్రుడు ఆ వృత్రాసుడి కడుపులో శ్రీహరి తన శరీరాన్ని రక్షిస్తూ ఉండగా జయాన్ని కలిగించే యోగ మాయాబలంతో ఆనందాన్ని కలిగించే నారాయణ కవచ విద్యను మనసులో ధ్యానిస్తూ ఉండిపోయాడే గాని ఏమాత్రం కందలేదు. భీతితో కుంగిపోలేదు, కంపించిపోలేదు, మూర్ఛపోలేదు, తత్తరపడలేదు, ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు. జై శ్రీకృష్ణ.